నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి జిఎస్ఏ నథింగ్ బట్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు థోరియంకి సంబంధించినటువంటి డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి గుడ్లుపేట ప్రాంతంలో ఉన్నట్లుగా కనుగొన్నారన్నమాట. ఇక్కడ థోరియం నిల్వలు అంటున్నాం. ఇది ఒక మినరల్ అన్నమాట. ఈ నిల్వలు అనేవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి, మనకి చాలా ఇంపార్టెంట్. ఈ థోరియం మినరల్ కూడా ఏంటంటే మోనోజైట్ మినరల్ లాగా ఉంటుంది. ఈ మోనోజైట్ ఏదైతే ఉందో దాంతో పాటే ఉంటాయి అన్నమాట, థోరియం అండ్ యురేనియం రెండు కూడా. సో ఈ మోనోజైట్కి సంబంధించినటువంటి థోరియం మినరల్ ఏదైతే ఉందో అది కర్ణాటక రాష్ట్రంలో నియర్లీ 700 ఎకరాల స్థలంలో, అంటే ఒకే చోటని కాదు, 2-3 డిఫరెంట్ లొకేషన్స్లో 700 ఎకరాల ప్రాంతంలో గుడ్లుపేట రీజన్ ఏదైతే ఉందో కర్ణాటక రాష్ట్రంలో అక్కడ విపరీతమైనటువంటి థోరియం నిల్వలు ఉన్నట్లుగా కనుగొన్నారనమాట. సో ఇది కనుగొన్నది ఎవరంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని కనుగొనడం జరిగింది. ఇక్కడ లొకేషన్స్ నథింగ్ బట్ ఇది మొత్తం కర్ణాటక రాష్ట్రం అండ్ దానిలో కొన్ని లొకేషన్ ఏంటంటే కూతనూరు ప్రాంతం, మనగల్లి, విజయాపుర విలేజెస్ ఏవైతే ఉన్నాయో అండ్ దాంతోపాటు చమ్రాజ్ నగర్ డిస్టిక్ అనమాట. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా థోరియం నిల్వలు ఉన్నట్లుగా తెలియజేశారు. అండ్ ఇక్కడ ఏదైతే మనం మినరల్ చెప్తూ ఉన్నామో అది మోనోజైట్గా ఉంటుంది అనమాట, కన్సిస్ట్ ఆఫ్ మోనోజైట్గా ఉంటుంది. అండ్ ఇది మోనోజైట్ ఏదైతే ఉందో రెడ్ కలర్లో ఉంటుంది. మన రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మోనోజైట్ నిల్వలు అనేవి ఉన్నాయి. అది ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయో మన రాష్ట్రంలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇక్కడ ఏదైతే రెడ్ కలర్లో ఉండేటువంటి మెటీరియల్ నథింగ్ బట్ మోనోజైట్ మినరల్ ఏదైతే ఉందో దాని డిపాజిట్స్ అనేవి కూడా తెలుస్తుంది అనమాట. సో మోనోజైట్ రూపంలోనే ఎక్కువగా ఉంటాయి. ఈ థోరియం అండ్ యురేనియం ఏవైతే ఉన్నాయో అవి థోరియంకి అండ్ యురేనియంకి మోనోజైట్ అనేది బెటర్ మినరల్, దాని నుంచే దీన్ని ఉత్పత్తి తయారు చేస్తూ ఉంటారు. దాని ప్రైమరీ సోర్స్గా తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడైతే కర్ణాటక రాష్ట్రంలో థోరియంకి సంబంధించినటువంటి మినరల్స్ అనేవి కనుగొనడం జరిగింది. సో కర్ణాటకలోనే ఎక్కువగా ఇప్పుడు ఎంత వచ్చాయి అంటే 700 ఎకరాల స్థలంలో ఇవి కనుగొనడం జరిగింది. త్రూ అవుట్ ద రీజన్ చమరాజ్ నగర్, కూతనూరు, మనగిల్లి, విజయపుర ఈ ప్లేసెస్ అన్నిటిలో కూడా థోరియం నిల్వలు అనేవి ఉన్నట్లుగా కనుగొన్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మన థోరియం మినరల్ అని చెప్తున్నాం, దాని యొక్క యూసేజ్ అనమాట. జనరల్గా థోరియం అనేది మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఎక్కడంటే న్యూక్లియర్ పవర్ జనరేషన్లో మన థోరియం మినరల్ ఏదైతే ఉందో అది చాలా యూటిలైజ్ అవుతుంది, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఏరోస్పేస్ టెక్నాలజీ పరంగా కావాలి, జెట్ ఇంజిన్స్ కోసం కావాలి. అండ్ దాంతోపాటు కొన్ని రకాలైనటువంటి మినరల్స్ని అంటే అలాయ్స్ అంటాం, కాంపోజిషన్స్ తయారు చేసి ప్రత్యేకమైనటువంటి ఉత్పత్తులు తయారు చేయాలంటే వాటిలో కూడా, అటువంటి అలాయ్స్లో కూడా మనకి ఈ థోరియం నిల్వలు అనేవి మనకు అవసరం అవుతాయి. అండ్ దాంతోపాటు కొన్ని రకాల గోల్డ్ డిపాజిట్స్ కూడా కనుగొన్నారనమాట. ఇక్కడ గోల్డ్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయంటే అజ్జీపుర ప్రాంతంలో, రామపుర విలేజెస్ ఏవైతే ఉన్నాయో హానూర్ తాలూకాలో అక్కడ బంగారం నిల్వలు కూడా ఉన్నట్లుగా తెలియజేశారు. సో ఇక్కడ థోరియంతో పాటు బంగారం నిల్వలు కూడా వాళ్ళు కనుగొనడం జరిగింది. సో ఇది మొత్తం ఎక్కడంటే కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఢిల్లీ. సో ఢిల్లీ గవర్నమెంట్ పరంగా, ఢిల్లీ రాష్ట్రం పరంగా ఒక బెటర్ న్యూస్ ఏంటంటే ఇది గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో 2026కు సంబంధించి ఈ రిపోర్ట్ అనేది రీసెంట్గా రావడం జరిగింది. ఇదేంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల నుంచి రిపోర్ట్స్ తీసుకొని అక్కడ జీవించగలిగినటువంటి ప్రాంతంగా ఉందా లేదా అనేటువంటిది చెక్ చేస్తుంటుంది అనమాట. దాని పరంగా ప్రపంచవ్యాప్తంగా రేటింగ్స్ అనేది ఇస్తుంటుంది. సో ఎన్ని దేశాలని వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారంటే 173 దేశాలను వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు ఈ గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ అనేది. వాటిలో మన దేశంలో ఉన్నటువంటి 4 ప్రాంతాల్లో ఎంత ర్యాంకింగ్ ఉందనేది మనం చూడొచ్చు. న్యూఢిల్లీలో 121 ర్యాంక్ అనేది రావడం జరిగింది న్యూఢిల్లీకి, ముంబైకి 121, చెన్నై వచ్చి 123, బెంగళూరు 127. సో ఇది వాటి రేటింగ్. అంటే చాలా దూరంలో ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 173 సిటీస్కి మనం క్యాలిక్యులేట్ చేస్తే మన ప్లేస్ ఎక్కడుంది, మన దేశంలో ఢిల్లీ ప్రదేశం 121 ప్రాంతంలో ఉందన్నమాట. సో ఏ కేటగిరీస్లో వాళ్ళు లైవబిలిటీ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు, ఎటువంటి అంశాలను వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారంటే స్టెబిలిటీ పరంగా, హెల్త్ కేర్ ఏ విధంగా ఉంది, కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ పరంగా ఏ విధంగా ఉంది, ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా ఉంది, అండ్ దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది. సో ఈ 5 అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా రేటింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మొత్తం ఎవరు ఇస్తారు అంటే ఈ ర్యాంకింగ్స్ ఎవరు
రిలీజ్ చేస్తారు. జనరల్గా గ్లోబల్ లయబిలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేసేటువంటి సంస్థ ఏంటంటే ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అంట. వాళ్ళు ఈ రేటింగ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో మన దేశంలో ఉన్నటువంటి ఢిల్లీకి వచ్చినటువంటి ర్యాంక్ ఎంతంటే 120 అనమాట. ప్రపంచంలో ఏది ఫస్ట్ వచ్చిందో కూడా ఒకసారి చూద్దాం. కోపెన్ హ్యాగన్ వచ్చేసి ఫస్ట్ అనమాట. వియన్నా, మెల్బోర్న్, సిడ్నీ, జూరిచ్, జెనీవా, ఒసాకా, ఆల్డియైడ్, వాన్కోవర్, టోక్యో 10. ఫస్ట్ 3 అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవచ్చు. కోపెన్ హ్యాగన్ 1, వియన్నా 2, మెల్బోర్న్ 3 అండ్ సిడ్నీ 4. సో ఇవి ఇంపార్టెంట్. మన దేశంలో ఢిల్లీకి అయితే 120 ప్లేస్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఏ విధంగా ఇలా డిసైడ్ చేశారు, మనం హెల్త్ కేర్ సెక్టర్, ఎన్విరాన్మెంట్ సెక్టర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా చెప్పుకున్నాం. బట్ ఇక్కడ డిసైడ్ చేసేటువంటిది ఏంటంటే ప్రాంతీయత ఆధారంగా కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. వెస్టర్న్ యూరప్ ప్రాంతం అనేది ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ జనరల్గానే ఎక్కువగా యావరేజ్ స్కోర్ కన్నా కూడా ఎక్కువ ర్యాంకింగ్ అనేది రావడం జరుగుతుంది. అంటే టాప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు వెస్ట్రన్ యూరోప్ రీజియన్లోనే ఎక్కువగా ఉంటాయి. అండ్ ఏషియా పరంగా ఏంటంటే ఇంతకు ముందు కన్నా పోలిస్తే అంటే ప్రీవియస్ ఇయర్స్ తోటి కంపేర్ చేసుకుంటే యావరేజ్ లయబిలిటీ స్కోర్ అనేది కొంతవరకు ఇంక్రీజ్ అయిందనమాట. అంటే జీవించేటువంటి స్థితిగతులు అనేవి ఇంతకు ముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఇంకా బెటర్గా మారాయి. అండ్ దాంతోపాటు ఏంటంటే 2025 ర్యాంకింగ్లో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి ర్యాంకింగ్స్లో చైనాలో ఉన్నటువంటి 10 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేవి చూపించింది అనమాట. అంటే చైనా కూడా బెస్ట్గా రిజల్ట్ అనేది తీసుకుంటుంది. బట్ ఇక్కడ గల్ఫ్ ప్రాంతం ఏదైతే ఉందో ఇరాన్ వారు జరగటం వల్ల ఆ ప్రాంతంలో స్టెబిలిటీ సరిగ్గా లేదనమాట. సరైనటువంటి అవకాశాలు లేవు, అక్కడ యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నాశనం అయిపోతూ ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్ ఎన్విరాన్మెంట్ కూడా సరిగ్గా లేదు. సో దానివల్ల ఏంటంటే అటువైపు గల్ఫ్ ప్రాంతం ఏదైతే ఉందో అది స్టెబిలిటీ సరిగ్గా లేదు కాబట్టి సో అది క్యాలిక్యులేషన్ చేయడానికి సరైన విధంగా లేదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.